హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రవీణ్స్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లోని ఫిల్టరింగ్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. ఫిల్టరింగ్ అప్లై చేయడానికి మనం షార్ట్కట్ కీస్ వాడచ్చు. Ctrl+Shift+L నొక్కితే ఈ ఫిల్టరింగ్ అప్లై అవుతుంది. ఒకవేళ ఈ ఫిల్టరింగ్ వద్దనుకుంటే మళ్ళీ Ctrl+Shift+L నొక్కితే ఫిల్టరింగ్ డిలీట్ అయిపోద్ది. లేదా ఈ ఫిల్టరింగ్ అప్లై చేయడానికి డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఫిల్టర్ బటన్ క్లిక్ చేస్తే ఫిల్టరింగ్ అప్లై అవుతుంది. ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ ఫిల్టర్ బటన్ నొక్కితే ఫిల్టర్ డిలీట్ అయిపోతుంది. ఫిల్టరింగ్ని కీబోర్డ్తో అప్లై చేయాలనుకుంటే ఈ టేబుల్లోని ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ కీని ప్రెస్ చేసిన తర్వాత డేటా ట్యాబ్ కోసం ఏని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్ని అప్లై చేయడానికి టీని ప్రెస్ చేయాలి. ఒకవేళ ఫిల్టర్ వద్దనుకుంటే Alt+A+T కీల్ని ప్రెస్ చేస్తే ఫిల్టర్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్ని అప్లై చేసి సీరియల్ నెంబర్ కాలమ్ సెలెక్ట్ చేసి సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టేబుల్లోని సీరియల్ నెంబర్ కాలమ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నార్మల్లో పెడుతున్నాను. ఇప్పుడు మ్యాచ్ సెంటర్ని సెలెక్ట్ చేసి బిగిన్స్ విత్ ఎస్ అని నొక్కితే ఏవైనా మ్యాచెస్ ఎస్తో స్టార్ట్ అయ్యి ఉంటే అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వద్దనుకుంటే క్లియర్ నొక్కితే క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు బిగిన్స్ విత్ ఎం ఆర్ బిగిన్స్ విత్ కే అంటే ఎంతో కానీ కేతో కానీ స్టార్ట్ అయిన మ్యాచెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఈ ఫిల్టర్ వద్దనుకుంటే క్లియర్ అనే బటన్ క్లిక్ చేస్తే ఫిల్టర్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు డేట్ కాలంకి వెళ్ళి డేట్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈరోజు డేట్ 4th February నెక్స్ట్ మంత్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మంత్లో ఉండే మ్యాచెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లేదా ఏప్రిల్లో వచ్చే మ్యాచెస్ అన్ని డిస్ప్లే అవ్వాలంటే ఏప్రిల్ అని సెలెక్ట్ చేస్తే ఏప్రిల్లో ఉండే మ్యాచెస్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఈ ఫిల్టర్ వద్దనుకుంటే క్లియర్ బటన్ నొక్కి క్లియర్ చేసేయచ్చు. ఇప్పుడు స్టేడియం కాలమ్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ 2 స్టేడియంస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే సీరియల్ నెంబర్ 2 తర్వాత సీరియల్ నెంబర్ 6 వచ్చింది. ఈ మొత్తం డేటాను కాపీ చేయడానికి ఇందులో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+A Ctrl+C నొక్కాలి. Ctrl+C నొక్కితే కాపీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి Ctrl+V నొక్కితే పేస్ట్ అవుతుంది. ఆ స్లైడ్లో ఉండే మొత్తం డేటా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు డే కాలంలోకి వెళ్ళి మండే అండ్ సండేని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మండే అండ్ సండే కాలమ్స్ తప్పించి మిగతావన్నీ హైడ్ అయి ఉంటాయి. ఈ విధంగా మీరు ఫిల్టరింగ్ ఆప్షన్ని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.